చల్లని సాయంత్రం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రేజ్ ద లార్డ్. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ చల్లని రాత్రి వేళలో, ఈ నిశ్శబ్దమైన సమయములో దేవుడు మీతో మృదువుగా మాట్లాడుతున్నాడు. రోజంతా జరిగిన విషయాలు, మనసులో ఉన్న ఆందోళనలు, అయోమయాలు అన్నింటినీ ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉంచండి. ఈ రాత్రి దేవుడు మీకు ఒక మధురమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రోజు వాక్యం విలాపవాక్యములు 3:22-23. యెహోవా కృపచేత మనము నశింపలేదు, ఆయన కరుణలు తరుగవు, అవి ప్రతి ఉదయం నూతనమగును. నీ విశ్వాస్యత గొప్పది. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ ఎదురైనా మనం ఇంకా నిలబడి ఉన్నామంటే అది దేవుని కృప. మనము నశించలేదు, ఎందుకంటే ఆయన కరుణలు తరుగవు. మనుషుల ప్రేమ మారుతుంది, ప్రపంచం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కాని దేవుని కరుణ మారదు. ఈ రోజు మీరు ఎంత అలసిపోయినా, రేపు ఉదయం ఆయన కృప కొత్తగా వస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం, ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ. నీ విశ్వాస్యత గొప్పది. దేవుడు తన వాగ్దానాలను ఎప్పుడూ మరచిపోడు. ఈ రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఆయన మీపై కాపాడుతున్నాడు. ఇప్పుడు మీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచండి. ఆయన కరుణలు ఈ రాత్రి మీను కప్పివేస్తున్నాయి. మీరు ఒంటరిగా లేరు, మీరు మరచిపోలేదు, మీరు విసర్జింపబడలేదు. దేవుని కృప మీతో ఉంది. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. నా జీవితంలో జరిగిన ప్రతి విషయములో నీ కృప నన్ను నిలబెట్టింది. ప్రభువా, ఈ రాత్రి నా మనసుకు శాంతి ఇవ్వు. నా భయాలను తొలగించు. నీ కరుణతో నన్ను కప్పుము. రేపటి ఉదయాన్ని కొత్త ఆశతో స్వాగతించుటకు నా హృదయాన్ని సిద్ధం చేయు. నీ విశ్వాస్యత గొప్పది, నీ ప్రేమ నిత్యమైనది. యేసునామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రించండి. రేపటి ఉదయం కొత్త కృప మీకోసం ఎదురుచూస్తోంది. దేవుని కరుణలు తరుగవు, ఆయన విశ్వాస్యత గొప్పది. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాత్రి ధ్యాన సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రేజ్ ద లార్డ్. శుభరాత్రి.